హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈరోజు మనం 2021లో రిలీజ్ అయిన జపనీస్ హర్రర్ మూవీ కియోమాన్ ద లైట్లెస్ డోర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకెందుకు లేట్, మరి మూవీలోకి వచ్చేద్దాం. మూవీ స్టార్టింగ్లో కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఒక బిల్డింగ్ని రెనోవేట్ చేస్తూ ఉంటారు. అందులో ఒక పర్సన్కి డెడ్ బాడీ కనిపిస్తుంది. సీన్ కట్ అయ్యి పోలీస్ వాళ్ళు ఆ బిల్డింగ్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళు వాళ్ళకన్నా ముందే వచ్చి ఆ న్యూస్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ ఆ న్యూస్ని చూసి పిచ్చివాడులా ప్రవర్తించి ఉరివేసుకొని చనిపోతాడు. కట్ చేస్తే ఒక లేడీ వైట్ క్లాత్స్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అయితే ఆ లేడీ ఆ బిల్డింగ్లో ఉన్న దెయ్యాల్ని తరిమేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. బిల్డింగ్ బయట ఉన్న లేడీ సెకండ్స్లో ఆ బిల్డింగ్ లోపల ఉంటుంది. ఆ బిల్డింగ్లో సెప్టెంబర్ 10 ఎవరెవరు ఉన్నారు అని రిజిస్టర్లో చూస్తూ ఉంటుంది. కానీ భయంకరమైన దెయ్యాలు వచ్చి తనని తన కత్తితోనే పొడుచుకునేలా చేస్తాయి. కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత 2002 ఆ లేడీ కొడుకు డోజిన్ని చూపిస్తారు. డోజిన్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు తనకి ఎటువంటి శక్తులు లేవు. కానీ ఈ 4 ఇయర్స్లో నేర్చుకొని ఎలాగైనా వాళ్ళ అమ్మ ఆత్మని అక్కడి నుంచి పంపించాలని చూస్తాడు. ఆ బిల్డింగ్లో అసలు ఏం జరిగిందో అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. 1919 సెప్టెంబర్ 10 ఆ బిల్డింగ్లో పనిచేస్తున్న కిమ్ సోకో సడన్గా ఆ బిల్డింగ్కి వచ్చిన వాళ్ళందరినీ చంపేసి తను ఊరేసుకొని చనిపోతాడు. సీన్ కట్ అయ్యి డోజిన్ ఆ బిల్డింగ్లోకి వెళ్తాడు. ఆ బిల్డింగ్లో ఉన్న డోర్కి పవర్ఫుల్ సింబల్స్ని గీసి బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతాడు. డోజిన్ అక్కడికి ఎవరో గ్రాఫైట్తో ఇక్కడ జీకేజీ గోస్ట్లు ఉన్నాయని రాసి ఉంటుంది. డోజిన్ చిన్నగా ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్తూ ఉంటాడు. డోజిన్కి అక్కడ రక్తంతో ఉన్న హ్యాండ్ ప్రింట్ కనిపిస్తుంది. అది టచ్ చేయగానే సడన్గా ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కట్ చేస్తే డోజిన్ నడుచుకుంటూ మెయింటెనెన్స్ ఆఫీస్లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న రిజిస్టర్లో సెప్టెంబర్ 10, 1990లో ఎవరెవరు ఉన్నారు అని చూస్తాడు. కానీ ఆ పేజీలో ఏమీ కనిపించదు. సడన్గా కిమ్ ఆ రూమ్ వైపు వస్తున్నట్టు అనిపించి కబోర్డ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ కిమ్ ఆత్మ ఆ రూమ్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటుంది. సీన్ కట్ అయ్యి 1996 కొంతమంది స్టూడెంట్స్ ఆ బిల్డింగ్ని షూట్ చేయడానికి వస్తారు. అందులో ఉన్న ఒక అబ్బాయికి భయం చాలా ఎక్కువ. సడన్గా ఒక సైడ్ నుంచి భయంకరమైన సౌండ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ అక్కడ ఏమీ కనిపించవు. ఆ ముగ్గురు స్టూడెంట్స్ ఆ బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళి షూట్ చేస్తూ ఉంటారు. న్యూ ఇయర్ ఈవ్ రోజు కేవలం ఇక్కడ నుంచే మనకి మూన్ కనిపిస్తాడు అని చెప్పి ఆ వీడియోని ఏం చేసేస్తారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ షూట్ చేస్తానే ఉంటాడు. సడన్గా వాళ్ళందరికీ ఆ మూన్ కనిపిస్తుంది. కిందకి వెళ్ళాలని డోర్ ఓపెన్ చేస్తే భయంకరమైన గాలి వస్తుంది. కట్ చేస్తే డోజిన్ని చూపిస్తారు. డోజిన్ తన పవర్స్ని యూజ్ చేసి 1990లోకి వస్తాడు. అక్కడ ఎక్కడ చూసినా కిల్ కిల్ అని ఉంటుంది. ఆ బుక్లో సెప్టెంబర్ 10లో వచ్చిన నేమ్స్ పేజీని తీసుకొని ప్రతి రూమ్కి వెళ్తాడు. ఆ ఆత్మలని అక్కడ నుంచి రిలీజ్ చేయాలని తన దగ్గర ఉన్న పవర్ఫుల్ కత్తితో వాళ్ళని రిలీజ్ చేస్తూ ఉంటాడు. కానీ డోజిన్ ఆత్మని అడుగుతాడు, అసలు కిమ్ అందరినీ చంపకముందు ముందు రోజు అసలు ఈ బిల్డింగ్లో ఏం జరిగింది అని అడుగుతాడు. సడన్గా ఎక్కడి నుంచో భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. సడన్గా ఆత్మలు అన్నీ తన మీద అటాక్ చేస్తాయి. డోజిన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కట్ చేస్తే 1996లో ఉన్న స్టూడెంట్స్ని చూపిస్తారు. వాళ్ళు భయంతో చిన్నగా సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు. రికార్డ్ చేసే స్టూడెంట్ మనం దెయ్యాన్ని రికార్డ్ చేస్తే మనకి మనీ ఎక్కువ ఇస్తారు అనేసరికి ఇంకో అమ్మాయి కెమెరాని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇద్దరు భయంతో ఆ రూమ్ బయట ఉంటారు. సడన్గా భయంకరమైన సౌండ్ వస్తే లోపలికి వెళ్ళి చూస్తే గాలికి ఒక షీట్ కొట్టుకుంటా ఉంటుంది. కానీ ఆ రూమ్ మొత్తం క్లోజ్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి గాలి వచ్చే ఛాన్సే ఉండదు. సడన్గా వాళ్ళు రికార్డ్ చేస్తున్న కెమెరాలో భయంకరమైన మొహం కనిపిస్తుంది. భయంతో కెమెరాని పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎన్నిసార్లు దిగుతున్నా ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి దాటలేకపోతారు. భయంతో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. కట్ చేస్తే డోజిన్ని చూపిస్తారు. డోజిన్ ఇంకో దెయ్యాన్ని రిలీజ్ చేయాలని రూమ్ నెంబర్ 304లోకి వెళ్తాడు.
ఒక చిన్న దెయ్యం భయంతో అక్కడే కూర్చొని ఉంటుంది. డోజిన్ మనిషికి చాక్లెట్ ఇచ్చినట్టు ఆ అమ్మాయికి చాక్లెట్ ఇస్తాడు. ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్తుంటే డోజిన్ ఆ దెయ్యాన్ని రిలీజ్ చేయాలని పొడవటానికి చూస్తాడు. కానీ సడన్గా ఆ దెయ్యాలన్నీ వచ్చి డోజిన్ మీద అటాక్ చేస్తాయి. కానీ డోజిన్ ఎలాగోలా తప్పించుకుంటాడు. కట్ చేస్తే ఈ స్టూడెంట్స్ ఆ సెకండ్ ఫ్లోర్లోనే తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మనకి డోజిన్ని చూపిస్తారు. డోజిన్కి అక్కడ ఒక పేపర్ యూన్ మిరిన్ అనే అమ్మాయి మిస్ అయినట్టు ఒక పేపర్ కనిపిస్తుంది. ఇందాక కనిపించిన అమ్మాయిని ఆ పేపర్లో చూస్తారు. కట్ చేస్తే ఈ స్టూడెంట్స్ ఎలాగోలా ఫస్ట్ ఫ్లోర్కి వస్తారు. ఇప్పుడే ఆ కిమ్ వీళ్ళని చంపటానికి వస్తాడు. అందరూ భయంతో అరుస్తారు. సీన్ కట్ అయ్యి డోజిన్ని చూపిస్తారు. డోజిన్ బయటకు వచ్చి వెళ్తూ ఉంటాడు. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా డోజిన్ కూడా థర్డ్ ఫ్లోర్లోనే తిరుగుతూనే ఉంటాడు. సడన్గా కిమ్ డోజిన్ని చంపటానికి వస్తాడు. కానీ డోజిన్ వాళ్ళమ్మ డోజిన్ని సేవ్ చేసేస్తుంది. డోజిన్ లేచి చూస్తే వాళ్ళమ్మ కనిపించదు. కోపంతో ఆ కిమ్ని చంపటానికి బయలుదేరతాడు. కానీ ఇందాక కనిపించిన అమ్మాయి యూన్ డోజిన్ని ఆపి నువ్వు బతకాలి అంటే నాతో రా అని 204 రూమ్లోకి తీసుకువెళ్తుంది. కట్ చేస్తే 1996లో ఉన్న ఈ స్టూడెంట్స్లో ఉన్న ఒక అమ్మాయి కూడా 204 రూమ్లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఆ స్టూడెంట్లో ఇంకో స్టూడెంట్ కూడా ఒక ఆత్మ స్టూడెంట్ని తీసుకొని వెళ్ళిపోతుంది. సీన్ కట్ అయ్యి డోజిన్ యూన్ని నువ్వు మిస్ అయ్యావు కదా, ఇక్కడ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. యూన్ పాస్ట్లో ఏం జరిగింది అని చూపిస్తుంది. యూన్కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. యూన్ నానే తనని కొడతా ఉంటాడు. ఒకరోజు తన నాన్న తనని చంపి తన బాడీని గోడలో పెట్టేసి మూసివేస్తాడు. యూన్కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. అయితే యూన్లో ఉన్న ఇంకో అమ్మాయి దెయ్యమయ్యి ఆ బిల్డింగ్ గార్డ్ని కంట్రోల్ చేసి అందరినీ చంపేస్తుంది అని డోజిన్కి తెలుస్తుంది. డోజిన్ యూన్ని ఆ అమ్మాయి పేరు ఏంటి అని కనుక్కుంటా ఉంటాడు. కానీ అప్పటికే లేట్ అయ్యింది. యూన్లో ఉన్న ఇంకో అమ్మాయి వస్తుంది. కట్ చేస్తే 1996లో ఉన్న అమ్మాయిని చూపిస్తారు. సడన్గా గోడని పగలగొట్టుకొని ఆ దెయ్యం ఈ అమ్మాయి మీద అటాక్ చేస్తుంది. ఆ అమ్మాయి కళ్ళు తెరిచేసరికి తన పైన దెయ్యం తనని చూస్తూ ఏదో చెప్తా ఉంటుంది. సీన్ కట్ అయ్యి డోజిన్ అక్కడి నుంచి బయటకు వెళ్ళాలని మళ్ళీ మంత్రాన్ని ఉపయోగిస్తాడు. కానీ డోజిన్ 2002కి కాకుండా 1996కి వస్తాడు. డోజిన్కి ఆ స్టూడెంట్స్ కనిపిస్తారు. వాళ్ళు దెయ్యాలు అని కత్తితో పొడవాలి అని అనుకుంటాడు. కానీ డోజిన్ మనిషి అని తెలిసి ఊపిరి పీల్చుకుంటారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ డోజిన్ ముగ్గురు కలిసి తప్పించుకోవాలని వెళ్తూ ఉంటారు. కానీ బయటకు వెళ్ళాలనంటే ఒక డోర్ ఓపెన్ చేయాలి. ఆ కీ చనిపోయి దెయ్యమైన స్టూడెంట్ దగ్గర ఉంటుంది. డోజిన్ సైలెంట్గా కీని తీసుకొని బయటకి వెళ్తారు. ఎలాగోలా గ్రౌండ్ ఫ్లోర్కి వస్తారు. డోజిన్ ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గోడ మీద ఉన్నవి ఇప్పుడు ఆ స్టూడెంట్స్ రాస్తుంటే డోజిన్ వాళ్ళని మీరు ఏ ఇయర్లో ఉన్నారు అని అడుగుతాడు. వాళ్ళు మేము 1996 కదా ఈరోజు అనేసరికి వాళ్ళు దెయ్యాలు అని తెలిసి అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తాడు. కానీ వాళ్ళిద్దరూ డోజిన్ మీద అటాక్ చేసేస్తారు. డోజిన్ అయినా చిన్నగా ఎలాగోలా తప్పించుకొని బయటకి వెళ్ళే డోర్ కాడికి వస్తాడు. ఆ స్టూడెంట్స్ డోజిన్ మీద మళ్ళీ అటాక్ చేస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకొని మంత్రాన్ని ఉపయోగించి 2002లోకి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసుకొని ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ అదే రూమ్లోకి వస్తాడు. డోజిన్ చనిపోయాడు అని తనకే అర్థమయ్యి తన ఆత్మ అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకొని తనని తానే పొడుచుకోవాలి అనుకుంటాడు. కానీ ఆత్మ వచ్చి డోజిన్ని ఆపేస్తుంది. మళ్ళీ డోజిన్ ఆ బిల్డింగ్కి వచ్చినట్టు చూపిస్తారు. ఇక్కడితో ఈ మూవీని ఏం చేసేస్తారు. లాస్ట్ వరకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మారిస్తే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అని అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ గాయస్.